నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సత్తెనపల్లి పర్యటనలో జరిగినటువంటి పరిణామాలపైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకు సంబంధించిన వ్యవహార శైలిపైన, అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే నిన్న కొంతమంది వైసీపీకి సంబంధించిన శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, లేదంటే ప్రభుత్వాన్ని భయపెట్టే విధంగానో ప్లకార్డులు పట్టుకొని వాళ్ళని బెదిరించే విధంగా ఆ ధోరణికి సంబంధించి మాట్లాడారంటూ కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. అయితే ఒక బెట్టింగ్కి సంబంధించి చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణకి ఎలా వెళ్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ వచ్చారు. కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఖచ్చితంగా ఏవైతే పరిణామాలు మీరు చేస్తూ ఉన్నారో అలాంటి పరిణామాలు రాబోయే రోజుల్లో మీకు కూడా వర్తిస్తాయంటూ కూడా ఆయన గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యాఖ్యలపైన కూడా టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తూ వచ్చింది. ఆయన చెప్పినటువంటి సినిమా డైలాగులకు కూడా పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తూ వస్తుంది. ఈ అంశానికి సంబంధించి, అలాగే ఏపీ తాజా రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైజీపీ మాజీ ఎమ్మెల్సీ, అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు, బాగున్నారా? బాగున్నా సార్. ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వైలెంట్గా మాట్లాడినట్టున్నారు. సరే, బేసిక్గానే నిన్న జనాన్ని చూసిన తర్వాత, జన సందోహాన్ని చూసిన తర్వాత కొంచెం జోష్ వచ్చిందేమో, కానీ ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలా, లేదంటే ప్రభుత్వం మీరు ఏం చేసినా కూడా నేను భయపడను, మా కార్యకర్తలు భయపడరు అనేటువంటి ఇండికేషన్ ఏమన్నా ఇచ్చారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు యాజ్ ఇట్ ఈస్ గా మనస్సు పెట్టి వింటే నియర్ అబౌట్ 2 hours and 15 minutes ఆ ప్రెస్ మీట్ ని చూస్తే ఎక్కడ కూడా ఇన్హ్యూమన్ గా ఏం మాట్లాడలేదండి ఆయన. మీరు అన్నట్టుగా అపోజిషన్ వాళ్ళు, మాకు అపోజిషన్ వాళ్ళు, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఆ దృక్పథంతో మాత్రం చూస్తారు కాబట్టి వాళ్ళకి అనిపించి ఉంటుంది. కానీ చాలా మానవత్వంతో ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఒక వైస్ సర్పంచ్ చనిపోతే నన్ను అక్కడికి పోవద్దు అని చెప్పడానికి, పోయేటప్పుడు ఆంక్షలు పెట్టడానికి, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజాస్వామ్యంలో అని ఒక ప్రశ్న వేసాడు ఆయన. మీరు అడిగినట్టుగా మన నాగమల్లేశ్వరరావు గారు మన మధ్యలో లేరు ఇప్పుడు. ఆయన ఎలక్షన్ కౌంటింగ్ రోజే పోలీసులు వార్నింగ్ ఇస్తే ఆయన ఆ ఊర్లో ఉంటే నీ మీద రౌడీ షీట్ పెడతాం, ఇక్కడ ఉంటే బాగుండదు అంటే ఆయన గుంటూరులో వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళాడు. కౌంటింగ్ రోజు వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరరావు గారు అని ఆయన సత్తెనపల్లి కౌంటింగ్ లో కూర్చొని ఉన్నాడు. మరుసనాడికి వాళ్ళ కుటుంబానికి అదొక చేదు వార్త, ఆయన లేడు ఇక అనేది. ఆయన మీద ఆయన జోదగాడు ఇవన్నీ రకరకాలుగా వీళ్ళు మాట్లాడటం, నాకు తెలిసి లేనటువంటి, మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇలాంటి అభండాలు వేయటం సరికాదేమన్నది పర్సనల్ గా నా అభిప్రాయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం కూడా అదే. అశోక్ గారు, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కొన్ని అలవాట్లు కొంతమందికి ఉంటాయి అనుకున్నాం. నేను స్ట్రైట్ గా మాట్లాడదలుచుకుంటే, మీ క్యాబినెట్ లో ఇప్పుడు కూటమి క్యాబినెట్ లో జోదగాళ్ళు లేరా? మీరే చెప్పాలి. నాగమల్లేశ్వరరావు గారు జోదగాడైతే జగన్మోహన్ రెడ్డి గారు పోవటం తప్పైతే, జోదగాళ్లతోటే ప్రభుత్వం నడుపుతున్నటువంటి మీరు ఏం చేస్తున్నట్టు? మంచి చేస్తున్నట్ట చెప్పమంటారా? 1 2 3 4 5 6 7 8 9 10 లెక్క పెట్టి చెప్పమంటారా? పేర్లు చెప్పాలి కదా మరి. మీరు చెప్తే వాళ్ళకే మాకు తేడా ఉండదనే ఆగుతున్నాం. తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఆడే వాళ్ళకి తెలుసు, ఎక్కడెక్కడ ఫ్లైట్లు వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలుసు, 2 రోజులు హాలిడేస్ వస్తే ఎక్కడ ఉంటారో, ముఖ్యమంత్రి గారికి కూడా దొరకకుండా తిరుగుతున్న ఎమ్మెల్యేలు ఎవరో, మంత్రులు ఎవరో వాళ్ళకి కూడా తెలుసు. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దేర్ సెలక్షన్ and I don't want to talk on such type of people. But మీరు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయడానికి మీకు అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అడుగుతున్న. ధైర్యం అని ఎందుకు అంటున్నానంటే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా 1 వారం కాలేదండి, దర్శి ప్రకాశం జిల్లా ఆయన పొగాకు రైతుల కోసం వాళ్ళు నష్టపోతూ ఉంటే వాళ్ళకి మినిమం రేటు కావాలని మార్కెట్ ను కూడా అవసరం అయితే కాంపిటేటర్ గా దించమని పోతే దాదాపు 70,000 మంది జనం వచ్చారు.
మీరు ఒక 40 మంది మీద రివర్స్ కేసు పెట్టారు. ఇది 2వ వారమే ఇక్కడికి వెళ్ళాడు. అవును. వెంటపడల. ఇక్కడ జనం ఎంతమంది వచ్చారో మేము లెక్క లేకపోతున్నాం. 1,00,000 చెప్పాలనా 1.5 లక్షలు చెప్పాలనా మాకు తెలియట్లేదు. ఎందుకంటే మీరు 3 వాహనాలు 100 మంది తప్ప ఇంకెవరు పోవద్దన్నారు. బట్ వాట్ గవర్నమెంట్ డైరెక్టెడ్ టు ది పోలీస్, 5 జిల్లాల పోలీసులు బెటాలియన్స్ తో సహా మొత్తం వచ్చేసి ఆ రెంటపల్లిలో ఉన్నారు. మీరు 3 వాహనాలే 100 మంది వచ్చే పని అయితే ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు వేల సంఖ్యలో? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయింగ్ ఉందని మీకు తెలుసు కదా. యూ గాట్ వెరీ థరోలీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే వేల మంది కదులుతున్నారు అని మీకు తెలుసు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగానే ఒక చనిపోయిన కుటుంబం దగ్గరికి పరామర్శ కోసం వెళ్తున్నాడు. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి పోతున్నాడు. ఓదార్చడానికి దట్టు 1 year తర్వాత ఒక విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని దాన్ని ఓపెన్ చేయడానికి వెళ్తున్నాడు. వాళ్ళ నాన్న ఛాలెంజ్ చేస్తున్నాడు ఆ ఊర్లో, మా కొడుకు జోదగాడని ఎవడైనా నా ముందు మాట్లాడితే ఇంతకాలం నేను ఓర్చుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర ఆయన మా కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తానన్నాడు కాబట్టి ఆ బిడ్డ ఖచ్చితంగా వస్తాడు. వచ్చిపోయిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నాను. రేపటి నుంచి ఒక అమ్మ అబ్బకి ఎవడైనా పుట్టినట్లయితే నా ముందు మాట్లాడండి అన్నాడు. ఇది జనం అన్నది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కాదు. హిస్ ఓన్ ఫాదర్ ఇస్ ఛాలెంజ్. అవును. వెన్ ఈస్ ఛాలెంజింగ్ హూ హ్యాస్ టు గివ్ రిప్లై? వెన్ హిస్ ఫాదర్ హిమ్సెల్ఫ్ ఇస్ ఛాలెంజింగ్, ఎవరు ఇవ్వాలండి రిప్లై? మేము ఇవ్వాలా? మీరు కదా ఇవ్వాల్సింది. అవును. పెట్టండి బయట. ఒకవేళ అతను జోదగాడైతే పలానా చోట అయితే ఒకవేళ అనుకుందాం, అయితే పోకూడదా జగన్మోహన్ రెడ్డి గారు? చనిపోయిన వ్యక్తి కుటుంబం దగ్గరికి పోకూడదా? అంటే ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినా లేదంటే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినా గంజాయి తాగే బ్యాచ్నో లేదంటే బెట్టింగ్ వేసే బ్యాచ్నో ఇలాంటి వాళ్ళు చనిపోతేనో ఇలాంటి వాళ్ళని శిక్షిస్తేనో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఆయన కూడా అలాంటి వాళ్ళని ప్రేరేపించడానికి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాడు అంటూ కూడా ఈరోజు మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారనేది టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి గారి వాదన. అంటే టు కరెక్ట్ ద సొసైటీలో ఒకటి ఉంది, కరప్షన్ చేసేవాడు ఎంత తప్పు ఇచ్చేవాడిది కూడా అంతే తప్పు. అవునా? ఖచ్చితంగా. సొసైటీలో గంజాయి తాగుతున్నాడంటే దాన్ని అవైలబిలిటీలో పెట్టింది ఎవరు? అమ్ముతుంది ఎవరు? సప్లై చేస్తుంది ఎవరు? కంట్రోల్ చేయలేకపోయింది ఎవరు? గవర్నమెంట్ కదా, మీరు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి తాగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఆ గంజాయి మీ పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చింది అనుకోవాలా? మీరు బతుకుతుందా ఇప్పుడు గంజాయి మీద సారాయి మీద కదా మీ ప్రభుత్వం? ఒకవేళ అనుకుందాం అంటే 5 తాగే చనిపోయారు అనుకుందాం, 5 తాగిన వాళ్ళ దగ్గరికే మేము పోయాం అనుకుందాం, వాటిని సప్లై చేసింది మీరు కదా. యు ఆర్ ద వాచ్ డాగ్. నా వాచ్ డాగ్ ఈజ్ స్లీపింగ్. చెప్పండి, హోమ్ మినిస్టర్ స్లీపింగ్ ఆర్ సిఎం స్లీపింగ్ ఇన్ ది స్టేట్? అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇన్ ది స్టేట్ ఆల్ లా అండ్ ఆర్డర్ హ్యాస్ బిన్ ఫెయిల్డ్. నో, టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ టేక్ లా అండ్ ఆర్డర్. హోమ్ మినిస్టర్ పోస్ట్ తీసేసుకుంటారు అన్నాడు. గుర్తుందా? గుర్తుంది. కానీ ఆయన ఇప్పుడు మాట్లాడలేదు కదా, హీఈస్ ఫుల్లీ సైలెంట్. ఆయన ఎక్కడ కూడా ఈవెన్ అసలు ఆయన పార్టీకి సంబంధించి ఆయన వ్యవహారాలకు సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎలిగేషన్స్కి సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. ఇటీవల రాయలసీమకి సంబంధించి అనంతపురం జిల్లాలో ఒక 9వ తరగతి జరుగుతున్నటువంటి బాలిక మీద 14 మంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఆ అమ్మాయిని పాపం అత్యాచారం చేసి ప్రెగ్నెంట్ చేసినా కూడా ఇంతవరకు దాని మీద కండోలెన్స్ లేదు, కనీసం ఖండించలేదు, దాని మీద మాట్లాడలేదు. కుప్పం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక మహిళని చెట్టుకు కట్టేసి ఆమెను అవమానించినా కూడా ఇంతవరకు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మరి దానికి అది కనిపించలేదో మరి ఏంటో నాకైతే తెలియదు. కానీ హీఈస్ ఫుల్లీ సైలెంట్. మరి ఆయన సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారో ఆయనకి అర్థం కావట్లేదు, ఆయనకు ఓట్లేసినటువంటి ప్రజలకి అర్థం కావట్లేదు. సార్ ఇప్పుడు దానికి సమాధానం కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. ఎందుకు మీ కూటమిలో ఒక భాగస్వామి
కనపడకుండా పోయాడు. నంబర్ 1 సైలెంట్ గా ఎందుకున్నాడు. నంబర్ 2 కూటమిలో ఏ తప్పు జరిగినా అది పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పులు జరిగితేనే నేను ప్రశ్నించడానికి పుట్టాను అన్నట్టు ఒకవేళ వాళ్ళు ఉండదలుచుకున్నారా. నంబర్ 3 వాట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది సొసైటీ. నౌ ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, వేర్ ఆర్ యూ నౌ? ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక మహిళని డబ్బులు ఇవ్వలేదని చెట్టు కట్టేసి కొడితే వేర్ యూ ఆర్ గాన్? వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్, యువర్ పార్టీ పీపుల్? ఇదేనా చెగవేరంటే? ఇదేనా ప్రశ్నించడం అంటే? సరెండర్ అయిపోయారు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి లేస్తే చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తప్పులు జరిగితే అబ్బాయి నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాదుగా ఎక్కడో కనపడకుండా వెళ్ళిపోవటం. అంతెందుకు, బీజేపీ ఎక్కడికి వెళ్ళింది? ఇద్దరిని చెరకు చుట్టు పట్టుకుని ఆడిస్తున్న బీజేపీ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ళలో కూడా చాలా మంది మాట్లాడే ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిని సైలెంట్ ఎందుకు చేశారు నాకు అర్థం కావట్లేదు. సో ఇవన్నీ మేము అడిగితే తప్పు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్అవుట్ చేస్తే ఇతను సమాజాన్ని రెచ్చగొడుతున్నాడు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లా అండ్ ఆర్డర్ ఎక్కడ దెబ్బతిన్నదండి? ఒక అంశాన్ని చూపించండి. లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రం అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్ర రాజధాని ఇక్కడ అమరావతి పనికి రాదని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. బుడమేరు ఒక గేటు ఓపెన్ చేయవి, ఒక గేటు ఓపెన్ చేసి నేను అక్కడెక్కడికో వెళ్ళాను, అన్ని పెట్టుబడులు తీసుకొద్దామంటే అక్కడ ఎవడో రాలేదు, నేను వరకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిందని చెప్పింది వీళ్ళు. మేం కాదు. మేము ఈ రోజు మీరు చేస్తున్న ప్రామిసెస్, ఎలక్షన్ ప్రామిసెస్ ని నెరవేర్చమని ప్రజలు బాధపడుతూ ఉంటే, ప్రజల తరపున ప్రతిపక్ష పాత్ర వహించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తూ ఉంటే మీరు పెడుతున్నటువంటి కండిషన్స్ కానీ, మీరు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, పోలీసులు మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీదకి నెట్టేసి ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టుగా మద్యం కేసుల మీద కొంతమంది, లేకపోతే ఇంకో కేసుల మీద కొంతమంది ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసుకుంటూ పోతున్నటువంటి ఒక పోలీసు రాజ్యాన్ని, ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో చీకటి సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది ఉన్న కూటమి కాదా? కూటమిలో వాళ్ళు సగం మంది మాట్లాడరు, సగం మంది అసలు కనపడరు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు, డిపార్ట్మెంట్లు ఏమైపోయినాయో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు తన డిపార్ట్మెంట్ ని ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అప్పచెప్పి వెళ్ళిపోయాడంట. సంతకం కూడా అతనే పెట్టేస్తారంటే, డిజిటల్ సంతకం. పీపుల్ ఆర్ టాకింగ్ నౌ. పంచాయతీ రాజు నేను మొత్తం గాంధీలాగా చేస్తానన్నాడు. గాంధీలాగా చేసేంత ఎప్పుడు గాంధీజాన్ని గురించి మాట్లాడలేదు. ఈయన ఎప్పుడు విప్లవాన్ని గురించే మాట్లాడాడు, చెగోవేరా గురించి మాట్లాడు, కార్ల మార్క్స్ గురించి మాట్లాడాడు, అంబేద్కర్ గురించి మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడలేదు గాంధీజాన్ని గురించి. నువ్వు పంచాయతీ రాజులో గాంధీ ఆలోచన విధానం ఎట్లా నెరవేరుతూ నువ్వు కనపడటం లేదు అసలు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా పోస్ట్ ఏమైనా అప్పచెప్పారా, లేకపోతే అఫిషియేటింగ్ ఏమైనా ఇచ్చారా? మీరు చూడండి కొంతకాలం అని. అంటే ఇక్కడ ఒక పాయింట్ కాదు జూపుడి గారు, ఈరోజు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఏంటనే స్పందన పక్కన పెడితే ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొంత మాటలు మాట్లాడుతూ వచ్చారు. సరే ఆయన దేనికి సంబంధించి మాట్లాడారో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిన్న ఆయన బహిరంగ సభలో లేదంటే ఆయన తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి కొన్ని దాడులు కావచ్చు, లేదంటే వైసీపీ శ్రేణులే కొన్ని ప్రకాట్లు పట్టుకొని వాళ్ళు మేము వస్తే ఇలా ఉంటుంది, మేము వస్తే నరికేస్తాం, మేము వస్తే చంపేస్తామని చెప్పేసేసి వాళ్ళు పట్టుకుంటే దాన్ని రెచ్చగొట్టే విధంగా, దాన్ని ఇంకా సపోర్ట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారనేది ఈరోజు టీడీపీకి సంబంధించిన నేతలో లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట. సార్ ఆ ప్లకార్డు పట్టుకున్నటువంటి కుర్రవాడు తర్వాత ఎంక్వైరీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తన సమాధానాన్ని కూడా తన ప్రెస్ మీట్ లో చెప్పాడు. He has got a membership in Telugu Party. Yes. He's a leader in Telugu Party. Okay. కానీ సంవత్సర కాలంగా ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను ఒక్కదానిగా నెరవేర్చకుండా ఉన్నప్పుడు తిరుగుబాటుదారులు తయారయ్యారు ఈ రాష్ట్రంలో. వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు. ఒక విప్లవానికి నాందిలాగా నిన్న కనపడింది అక్కడ. అంటే ఈ రాష్ట్రంలో ఒక విప్లవం ఎలా వస్తుందో, ఒక తిరుగుబాటు ఎలా వస్తుందో నిన్న చూసిన తర్వాత అర్థమైంది. దానిలో ఆ కుర్రవాడు కూడా ఈ ప్రభుత్వం మీద అసహనంతో, ఈ ప్రభుత్వం చెప్పింది చేయలేదనే బాధతోటి
అతను ప్లే కార్డు పట్టుకొని నిలబడ్డాడు. అతని మెంబర్షిప్ తెలుగుదేశంలో ఉంది. ఈ బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ, ఈజ్ అ సింపథైజర్, ఈజ్ అ వర్కర్. ఓకే, అతను పట్టుకొని నిలబడ్డాడు. హౌ కెన్ యూ సే దట్ బాయ్ ఈజ్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అతనిలో అసహనం ఏంటో కనుక్కోండి. అతనిలో మార్పు ఎందుకు వచ్చిందో కనుక్కోండి. ఈ సంవత్సర కాలంగా మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చకపోగా నిరుద్యోగం పెరిగిపోయింది, ఆకలి పెరిగిపోయింది, దుఃఖం పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో అనేకమైన అంశాల మీద శాంతి భద్రతలు సరిగా లేవు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక పెన్షన్ తప్ప, నిన్న ఇచ్చినటువంటి అమ్మఒడి అనే దాన్ని తూతు మంత్రంగా చేయటం తప్ప మిగతా సూపర్ 6 ఎక్కడికి వెళ్ళిపోయినాయి, 143 ఎక్కడికి వెళ్ళిపోయినాయి, అన్ని ఇచ్చినట్టుగా ఊహించుకోండి అని చెప్తున్నటువంటి మంత్రులు కనబడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, ఓటేసిన వాళ్ళు కానీ మారకూడదని ఎక్కడైనా ఉందా? మీరు మాత్రం మాట తప్పచ్చు, మీరు మాత్రం ప్రాక్టికల్ గా థియరీ మొత్తం చెప్పేసి ప్రాక్టికల్ గా వదిలేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అన్ని ఎక్కువ ఇస్తామని చెప్పి ఏమి ఇవ్వకుండా మీరు ఉండొచ్చు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఏం అనకూడదు, మీకు వ్యతిరేకంగా రికార్డు పెట్టుకోకూడదు, మీకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయకూడదు. అలా చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క. మేము చూసాం. తను జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈరోజు ప్రెస్ మీట్ లో దట్ బాయ్ ప్రెస్ వాళ్ళు చెప్పారు, ఈజ్ గాట్ మెంబర్షిప్ ఇన్ తెలుగుదేశం పార్టీ అని. నవ్వాలా ఏడవాలి ఇక్కడ? టీడీపీ నుంచి చాలా పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి. దానికి టీడీపీ నుంచి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి. లోకేష్ గారు కావచ్చు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, స్వయానా ముఖ్యమంత్రి గారే చంపుతావా, నరుకుతావా, ఏంటి ఇది రౌడీ రాజ్యం ఏంటి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా మనం చూస్తూ వచ్చాం. సో వీటన్నిటిని ప్రేరేపించే విధంగానో, లేదంటే వీటన్నిటిని రెచ్చగొట్టే విధంగానో, వీటన్నిటికీ సపోర్ట్ చేసే విధంగానో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారనేది ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత క్వశ్చన్ అవర్ వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటల్లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ సమాధానం ఇది. గంగమ్మ తల్లికి పొటేల్ని బలిచ్చేటప్పుడు తల నరికే విధానంలో వాళ్ళు చెప్పిన డైలాగును మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఫరా ఫరా అని, రఫా రఫా అని వాళ్ళు అక్కడ విలేకరులు చెప్పారు. అది రాసింది అక్కడ దాని మీద. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానం చూసే నేర్చుకోండి. ఆయన అతను చేస్తున్నట్టుగా ఏం చెప్పలా. వాళ్ళు చెప్పిన దాన్ని ఓహో ఈ విధంగా అన్నారా, ఏమన్నారు, రఫా రఫా అన్నారా? ఎక్కడది ఏ తల్లి? గంగమ్మ తల్లి. ఎక్కడ అది తలకాయ కోసేటప్పుడు రఫారఫ్. ఇది ఆయన పాపం వాళ్ళు చెప్పిందని ఆయన చెప్పాడు. అంతేగాని డజంట్ మీన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అందరూ ఇలా చేస్తాము అని ఆయనే అన్నట్టుగా ఎక్కడ ఒకసారి మీరు కావాలంటే వేయండి సార్. అది క్వశ్చన్కి ఆన్సర్ అండి. అది ఆయనకు కూడా తెలియదు. అది వాళ్ళు చూపిస్తే, వాళ్ళు ఒకళ్ళు సెల్ ఫోన్ ఇస్తే ఆ సెల్ ఫోన్ లో చూసి చదివి ఆయన ఆ సెల్ ఫోన్ ని ప్రెస్ చూపించాడు. అవునవును, అది ఆయన చెప్పిందేలే. అంటే హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఈవెన్ ఆయన ప్రెస్ నోట్ లో కూడా అది లేదు. అవునవునవును, ప్రెస్ నోట్ లో అది ఉంటే ఒకళ్ళు వీళ్ళు అనొచ్చు, అరే ఒక జర్నలిస్టు సొసైటీ మీద ఒక అభిమానం, ఒక అంచనా ఉండే జర్నలిస్టు ఇదిగో మీ మీటింగ్ లో ఇలా జరిగింది, ఇలా రాసుకొని వచ్చాడు, ఒక అతనంటే ఎవరు ఇతనంటే అతను తెలుగుదేశం యాక్టివిస్ట్, అతను మెంబర్షిప్ ఉంది అని వాళ్లే చెప్పిన దాన్ని ఆయన ఆ విధంగా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరు కలిసి ఫేస్బుక్ లో పెట్టారు, లేకపోతే ట్విట్టర్ లో పెట్టారు, వాట్సాప్ లో పెట్టారంటే వాట్ ఈస్ ద మీనింగ్? హౌ టు అండర్స్టాండ్ యూ పీపుల్ మైండ్ సెట్. ఓకే, కావాలంటే ఈ ఎంక్వైరీ యువర్ సెల్ఫ్, దట్ బాయ్ బిలాంగ్స్ టు హూమ్? టీడీపీ పార్టీ అని చూపిస్తున్నారు, చెప్తున్నారు కదా, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అతనికి సభ్యత్వం ఉంది, అతను టీడీపీ పార్టీకి సంబంధించి ఫ్లెక్సీలు కట్టారు. చంద్రబాబు గారితోనో, లేదంటే లోకేష్ గారితోనో, లేదంటే లోకల్ ఎమ్మెల్యే గారితోనో దిగినటువంటి ఫోటోలను కూడా వైసీపీ వాళ్ళు బయట పెడుతూ వచ్చారు. సరే, ఈ జరిగినటువంటి పరిణామాలు ఏదేమైనప్పటికీ కూడా ఈ కారణాలు మొత్తం కూడా రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మీరు టీడీపీ మీదో, లేదంటే వాళ్ళు మీ మీదో ఇలా ఒకరినొకరిను దాడి చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రదర్శన కావచ్చు, లేదంటే ఆయనకి అభిమానులు ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారు. మరి దానికి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో ఏంటో కూడా అది అర్థం కాని పరిస్థితి. మరి
సార్ ఇక్కడ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. అంటే ఇప్పుడు మా గొప్పతనం కూడా ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కూడా ఈ సంవత్సర కాలంగా ఏమి లేదు. మేము ఓడిపోయి ఉన్నాం. ఓడిపోయి మా పార్టీని ఎలా డెవలప్ చేసుకోవాలి, కమిటీలు ఎలా వేసుకోవాలి, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ప్రజా సమస్యల్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎక్కడైనా ఏమైనా జరిగితే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ప్రభుత్వ పార్టీగా, డ్యూటీగా ఏం చేయాలి, ప్రజలకు మనం అండగా ఎలా ఉండాలి అనేది మేము ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. కానీ సంవత్సర కాలంగా మొత్తం మీరు ఫెయిల్ అయిపోయారు. ప్రజలు మీ మీద తిరగబడతా ఉన్నారు. తిరగబడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 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 ఓదార్పు యాత్ర గాని, ఒక రైతు ఇబ్బంది పడుతుంటే రైతు దగ్గరికి కానీ, దళితుల కుర్రోళ్ళని థర్డ్ డిగ్రీ ఉపయోగించి తెనాల్లో కొడితే వాళ్ళ దగ్గర కానీ పోతే మొత్తం సమాజం అంతా జగన్మోహన్ రెడ్డి వెనకాల వస్తుంది. కారణాలు మీకు తెలియవా? మీ ఫెయిల్యూర్స్ ని, మీ చేతగాని తనాన్ని, బాబు మీరన్నా మాకు తోడుగా ఉన్నారు, మీరన్నా మాకు అండగా ఉన్నారు, మేము పొరపాటు చేసాము లాస్ట్ ఎలక్షన్ లో మీకు ఓటేయకుండా, ఆ పొరపాటుని సరిదిద్దుకుంటున్నాం, మేము వీళ్ళ అబద్ధాల కోరులు, వీళ్ళకి చేత కాదు, వాళ్ళని నమ్మాము, వీలైతే మమ్మల్ని అర్థం చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం ఆ విధంగా వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రెచ్చగొడుతున్నారు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు తనంతట తానుగా ఎక్కడికైనా వెళ్ళి ఒక ఉపన్యాసం ఇచ్చాడా? ఇన్సిడెంట్ జరగలేదా? ఇన్సిడెంట్ కారణం మీరు కాదా? ఈ రోజు నిన్నందాక మీరు ఎత్తినట్టుగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక మహిళకి డబ్బు ఇవ్వాలండి, వడ్డీకి ఇచ్చారు, అప్పు ఇవ్వాలి, చెట్టు కట్టేసి కొట్టే సంస్కృతి ఎక్కడదండి? అసలు ఆ కల్చర్ ఎక్కడది? ఒక లేడీని పెట్టండి, దీన్ని ఐక్యరాజ్య సమితి ముందు పెట్టండి, హ్యూమన్ రైట్స్ పంపించండి, దీన్ని మహిళా కమిషన్ పంపించండి. మొన్న అంతరావం లేచారు కదా, ఎక్కడో గొడవ జరిగితే మహిళలతోటి కొమ్మినేని గారు టీవీలో ఏదో జరిగితే ఒక మహిళతోటి కేసు పెట్టించి మహిళా కమిషన్ మొత్తం ముందుకు వచ్చింది కదా. ఇప్పుడు రమ్మనండి ఆ మహిళా కమిషన్ ని. ఎలమని అనంతపూర్లో జరిగినటువంటి ఆ గిరిజన బాలిక మీద హత్యాయత్నానికి వెళ్ళమనండి. ఖచ్చితంగా. ఎందుకు వెళ్ళట్లేదు? వీళ్ళు నిద్రపోతున్నారు. మేము ఏవైనా చేస్తాం, మీరందరూ నోరు మూసుకొని ఉండి అంటున్నారు. అవసరమైతే కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అవతల పడేస్తా ఉన్నారు. వీళ్ళకి ప్రజలన్నా ప్రజాస్వామ్యాన్ని లెక్కలేదు. కూటమి 164 వచ్చే మేము ముగ్గురం కలిసి ఉన్నాము. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు? వాళ్ళకి వచ్చింది 11 సీట్లే, 40% వాళ్ళకి వచ్చినటువంటి ఓటు బ్యాంకు వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ నౌ వీఆర్ ద కింగ్స్. మీరు ఎట్లా ఉంది? యూ హావ్ టు డాన్స్ అకార్డింగ్ టు అవర్ మ్యూజిక్ అన్నట్టుగా ఉంది. బట్ మేము ఆ విధంగా మీ మ్యూజిక్ మేము డాన్స్ చేసేవాళ్ళం కాదు. మేము ప్రజాస్వామిక విలువల్ని కాపాడటం కోసం, బాధితులు ఎవరుంటారో బాధితుల తరపున పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అది. మీరు చేసినటువంటి బడ్జెట్ తప్పులు కానీ, మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ కానీ, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ, 7 కానీ, అవన్నీ కూడా ఫెయిల్ అయ్యి ప్రజలకు ఒక్కటి కూడా అందరి నేపథ్యంలో మీకు ఓటేసిన వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే తిరిగి నేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పరిగెత్తా ఉంటే దాన్ని చూసి మీరు సిగ్గు తెచ్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టడానికి పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రెచ్చగొట్టారా? ఏమన్నా తిరగబడ్డా అనుకుందామండి. చక్కగా ప్రజల్లోకి వెళ్ళాడు, విగ్రహాన్ని ఓపెన్ చేశాడు, చక్కగా రైతుల దగ్గరికి వెళ్ళాడు, టొబాకో యార్డ్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ రైతులతో మాట్లాడాడు, తిరిగి వెనక్కొచ్చాడు. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేదే, ఎక్కడ ఘర్షణ లేదే, ఎక్కడ ఎవరిని కూడా ఛాలెంజ్ చేయలేదే. ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్న విధానాలని ఖచ్చితంగా ఎత్తి చూపిస్తాం. ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ? డెఫినెట్లీ యూ హ్యావ్ దట్ రైట్. మీకు ఆ రైట్ ఉంది, మీరు ప్రశ్నించాలి. మీకు సరే 11 మంది ఎమ్మెల్యేలు అనేది పక్కన పెట్టేస్తే 40% ఓట్లు ఉన్నాయి. ఒక పార్టీ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, చాలామంది ఎమ్మెల్యేలు, వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, ఆ రైట్ ఉంటుంది. కానీ దాన్ని రాజకీయంగా ఏదో వాడుకుంటున్నారనేది కదా ఆరోపణలు వస్తుంది. సార్ రాజకీయంగా వాడుకునేది ఏం సార్? ప్రతిదీ రాజకీయమే కదా. పేదవాడి బాధలో ఆకలి పస్తులు ఉండటం, వాడికి ఏమి దొరకపోవటం ఎవరు చూడాలి? ఎవరితో అతను గోడుని చెప్పుకోవాలి? అతను గోడు చెప్పుకోవాలంటే వినటానికి కూడా ఒక ఉండాలి కదా. వినటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉంది. ఖచ్చితంగా వింటాం. మా శ్రేణులన్నీ ప్రజల దగ్గరికి వెళ్తాం. మా శ్రేణులు ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. చేతనైతే మీరు ప్రజా ఉద్యమాలు రాకుండా మీరు చేసే కార్యక్రమాలు న్యాయంగా చేయండి. అక్కడ నాగమల్లేశ్వరరావు గారి విగ్రహం లేదా? నాగమల్లేశ్వరరావు గారి కుటుంబం మొత్తం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదా?
నాగమల్లేశ్వరరావు గారు ఊరు నుంచి రెండపల్లి నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ఎట్లా వెళ్ళాలి? రోడ్డు మీద వెళ్ళాలి కదా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అన్ని పల్లెలు పట్టణాలే కదా ఒకళ్ళు ఉంటాయి. ప్రజలు బయటకు వస్తారు, చూస్తారు. ఎవరు దాన్ని మేము వద్దంటామా? మీరు వద్దంటే వాళ్ళు ఆగారా? మా కండిషన్స్ పెడితే మేము కండిషన్ ఒప్పుకున్నాం. 3 కార్లే పోవాలనుకున్నాం, 100 మంది ఏమో పోవాలనుకున్నాం. కానీ వేలాది మంది ప్రజలు వచ్చారు. వేలాది మంది ప్రజలు వస్తారని మీ ఇంటెలిజెన్స్ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కారణం ఏంటంటే మీరు కూడా వేల మంది పోలీసులు అక్కడ పెట్టారు. బట్ మీరేం చేయగలిగారు? వచ్చిన పోలీసులు మీరేం ఇప్పుడు ప్రజల్ని మీరేం చేయగలిగారు? ఏం చేస్తారు? సరే, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, దళితులకు సంబంధించిన వ్యవహారం మీద చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య ఏపీకి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న ఒక బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక సమావేశంలో దళిత సర్పంచ్కి అవమానం జరిగిందంటూ కూడా అందరూ మాట్లాడుతూ వచ్చారు. చాలామంది దళిత నేతలందరూ కూడా దీన్ని ఖండిస్తూ వచ్చారు. ఆ మహిళ కూడా బయటకు వచ్చి దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేది కూడా మాట్లాడుతూ వచ్చారు. అది కొంత సంచలనంగా మారుతుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది కూటమి ప్రభుత్వానికి సంబంధించి అనేటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. మీరు కూడా ఒక దళిత నాయకుడిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఎందుకు ఈ పరిణామాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో? సార్, ఇది భారతదేశంలో దళితుల దౌర్భాగ్యం అండి. ఇది భారతదేశానికి రాజ్యాంగం అవసరమైతే దళితుడే అవసరమయ్యాడు. భారతదేశానికి ఒక దళితురాలే ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉంది. ఎస్టీ కావచ్చు. ఆవిడనే గుడి దగ్గరికి రానివ్వలేదు. అంతకుముందున్న ప్రెసిడెంట్నే గుడి దగ్గరికి రానివ్వలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడంటే మాజీ బీహార్ మంత్రి మాంజీ అని ఉన్నాడు. ఆయన్నే గుడి దగ్గరికి రానివ్వలేదు ఒక బీహార్ ముఖ్యమంత్రిగా. దళితులు కనపడితే వీళ్ళకి చిన్న చూపు. వీళ్ళు పురుగుల కన్నా హీనంగా కనపడుతున్నారు. ఈజ్ అ డాక్టర్. పార్థసారథి అనే అతను డాక్టర్ అక్కడ. లక్కీగా ఏదో బీజేపీ తరఫున ఎలా గెలిచాడు. అతను రమ్మనంటే అతను రాళ్ళండి అన్నారు. ఆయన ఏమన్నాడు? ఎందుకు అతను క్రిస్టియనా అన్నాడు. అంటే బీజేపీ వాళ్ళకి క్రిస్టియన్స్ అంటే ఎస్సీ వాళ్ళని అర్థం. అది మోడరేట్ గా మాట్లాడాడు. ఆవిడ చెవిలో చెప్పింది, క్రిస్టియన్ కాదండి వాళ్ళు మాలా మాది గోళ్ళు అని చెప్పింది. అయితే వచ్చి కింద నిలబడమన్నాడు. వాళ్ళ కాళ్ళ దగ్గర కింద నిలబడమన్నాడు, డయాస్ మీద కాదు. ఆ సర్పంచ్ కూడా పాపం భయం కదా. అయ్యగారు పర్మిషన్ లేకుండా, ఎమ్మెల్యే గారు పర్మిషన్ లేకుండా, ఆ గ్రామస్తులు అక్కడున్న అగ్రవర్ణాల పర్మిషన్ లేకుండా, ఈ ఉగ్ర కులాల పర్మిషన్ లేకుండా దళితులు ఏం చేయగలరు? వాడు వచ్చి నిలబడ్డాడు అక్కడ. ఆ పక్కనున్న ఆయన మీద జరిగిన సంభాషణ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు అన్ని పేపర్లో కూడా అడ్రస్ అయింది. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఆ ఎమ్మెల్యేని కానీ పక్కనున్న వాళ్ళు కానీ పిలిపించి కనీసం మాట్లాడా, వార్నింగ్ ఇచ్చాడా? వాళ్ళకున్న బీజేపీ వాళ్ళు ఏమన్నా వార్నింగ్ ఇచ్చారా? కూటమిలో ఉండాల్సిన ప్రశ్నించే నాయకుడు ఎక్కడ కనపడ్డా? పిఠాపురంలోనే ఇదే దళితుల్ని సోషల్ బైకాట్ చేస్తే ఈ రోజుకు దిక్కు లేదు. ఈ రోజు పార్థసారథి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక దళిత సర్పంచ్కి డయాస్ మీద చోటు లేదు. ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు అవుతాడు. పేరుకు రిజర్వేషన్ కర్మ ఇలా కాలింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా వీళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. అది కర్మ. అది ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందా, అన్ని ప్రభుత్వాల్లో జరుగుతుందా? అన్ని ప్రభుత్వాల్లో కూడా ఉంది కదా చాలా చోట్ల. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కులాన్ని నిర్మూలించకపోతే మీరు జీవితకాలం ఇలానే ఉండాలంటాడు. ఆయన ఇంకొక మాట చెప్తాడు, క్యాస్ట్ ఇన్ ది సొసైటీ ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్ అంటాడు. క్యాస్ట్ ఇన్ ది సొసైటీ ఇట్స్ ఎ ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్. రాసుకున్నాం కదండి, 76 సంవత్సరాలు అయిపోయింది. కులాన్ని నిర్మూలించాలి, కుల రహిత సమాజం కావాలి, సోషలిస్టిక్ ప్యాటర్న్ లో పోతాం,
2047కి భారతదేశం అగ్రరాజ్యాల తరపు సరసన నిలబడతా ఉంది. ఏంది సరసన? మెజారిటీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదగనంత కాలం డూ యూ థింక్ దట్ దిస్ సొసైటీ దిస్ కంట్రీ ఇస్ గోయింగ్ టు అమెరికా సరసన నిలబడే అవకాశం ఉందా? 80% పీపుల్ ని మీరు సపరేట్ చేస్తున్నప్పుడు 80% పీపుల్ కి సరైనటువంటి తిండి లేకుండా, బట్టలు లేకుండా, ఆకలితోటి సమాజంలో పూరి గుడిసెల్లో బతుకుతున్నటువంటి ఈ నేపథ్యం ఉన్నంత వరకు మీరు హౌ డు ఎక్స్పెక్ట్ ఈ దేశం అభివృద్ధి అవుద్దని? అందుకే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, అంబేద్కర్ చెప్పినటువంటిది నెరవేరాలంటే ఈ దేశం ఎదగాల్సిన అవసరం. అందుకే ఆయన 500 మంది సన్యాసులతో మాట్లాడాడు ఈ దేశం ఎదగాలంటే. 5,000 మంది ఎడ్యుకేషనలిస్ట్ తోటి మాట్లాడాడు, 50,000 మంది స్టూడెంట్స్ తోటి మాట్లాడాడు. He has been taken a lot of information. అందరు చెప్పేది ఏంటంటే పేదరికాన్ని నిర్మూలించకుండా, కులాన్ని నిర్మూలించకుండా, ఈ ప్రాంతంలో ఉన్న అంటరానితనాన్ని నిర్మూలించకుండా, ఈ దేశం అభివృద్ధి చెందనీయకుండా చేస్తున్న శక్తులు, వ్యక్తులు ఉన్నంత కాలం ఈ దేశం ఎలా అభివృద్ధి అవుతుంది? ఎలా చెప్తాడండి మోడీ గారిని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని 2047కి ఈ దేశం అమెరికా సరసన ఉండబోతుందని? 80% ప్రజలకి నువ్వు అందుబాటులో లేకుండా చేసినటువంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ రోజుకి అవిద్య ఉంది, ఈ రోజుకి ఆకలి ఉంది, ఈ రోజు కులం ఉంది, ఈ రోజుకి మతం ఉంది, ఈ రోజుకి మూఢనమ్మకాలు ఉన్నాయి, ఈ రోజుకి నువ్వు వ్యక్తుల్ని ఇదిగో కింద నిలబడని చెప్తా ఉన్నావు. నువ్వే ప్రోగ్రాం పెడతావు, నువ్వే టార్గెట్ ఇస్తావు. నీ దేశ జనాభాని నువ్వు సగం మంది చెప్పులతోటో, కాళ్లతోటో, లేదా మల్లంతోటో వాళ్ళని ప్రతిరోజు హింసిస్తూ ఉంటావు. చెట్లు కట్టేసి ఒక పక్క, పేద వర్గాలని అట్రాసిటీ పేర్లతో ఒక పక్క నీ ఇష్టం వచ్చినట్టు చేసే ఈ సమాజం ఎదుగుతుందని మీరు భావిస్తున్నారా? అన్లెస్ అంటిల్ యూ పీపుల్ హావ్ చేంజ్డ్. చేంజ్ ఇస్ కాన్స్టెంట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. గవర్నమెంట్స్ ఏం తీసుకుంటాయి, గవర్నమెంట్ పాలసీస్ ఏం తీసుకుంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా జరిగినటువంటి ఇన్సిడెంట్. గారు చెప్పండి. గవర్నమెంట్ పాలసీ చేంజ్ చేసుకోండి మాట్లాడుతున్నా సార్. గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు ప్రిపేర్ ఏ డెవలప్మెంట్ పాలసీ టు దిస్ కంట్రీ. ఈ దేశం ఎదగడానికి సరైనటువంటి పాలసీలు తయారు చేసే దశలో ఈ రాష్ట్రాలు, ఈ దేశం ఉందని మీరు భావిస్తున్నారా? పబ్లిక్ పాలసీని ఎలా ప్రిపేర్ చేయాలి తెలుసా? పబ్లిక్ పాలసీని ఎలా తయారు చేయాలి? ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి 2 రూపాయలకి 99 రూపాయలకి మేము సారా ఇస్తాము, క్వాలిటీ సారా ఇస్తాము, 99 పైసలకి 1 ఎకరా భూమి ఇస్తాము, ఇవి మేము వాడు చెప్పాం కాబట్టి ఇక్కడ ఇస్తున్నాం అంటే కాదండి. సైంటిఫికలీ ప్రిపేర్ ఏ పబ్లిక్ పాలసీ, దెన్ ట్రై టు ఫాలో ద పాలసీ. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, an ounce of practice is greater than a ton of theory. థియరీ ఎంత రాసుకోవటం కాదు, ప్రాక్టికల్ గా వాట్ యు ఆర్ అంతే. నువ్వు ప్రపంచ దేశాల్లో 70 దేశాలు తిరిగినంత మాత్రం ప్రైమ్ మినిస్టర్ ఈ దేశం 70 దేశాల తరపున ఉంటుందని అనుకుంటే పొరపాటు. వెన్ యూ పీపుల్ ఆర్ సెటింగ్ గోల్ టు దిస్ కంట్రీ, ఫస్ట్ యూ ప్రిపేర్ వాట్ ఆర్ ద లాగింగ్ పాయింట్స్. నీ జనం నీకు ఎక్కడున్నారండి? నువ్వు 80% ఆఫ్ ద పీపుల్ ని యూ థ్రోన్ అవే. You are treating those people as animals. You are treating those people as they are useless fellows. No, definitely not. అలా ఎందుకు ఖచ్చితంగా you are not at all considering them as human beings. ఎవరో కొంతమంది చేశారని చెప్పేసి సమాజం మొత్తాన్ని, కులాల మొత్తాన్ని అలా అంటే కరెక్ట్ కాదు కదా. దానికి సంబంధించి కొన్ని జరుగుతూ ఉంటాయి. సరే, ఖచ్చితంగా దాన్ని అందరూ ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. మిస్టర్ పార్థ్ సారథి is a doctor. He is running a chain of hospitals, dental hospitals in the entire 2 states or 3 states. Do you think that he is an illiterate? He doesn't know how to run in the caste in the society. తెలిసిన తర్వాత కూడా ఎక్కడ ఉన్నాడు అతన్ని? I would have been appreciate that fellow. Yes, ఎస్సీ వాడు అయితే అయ్యాడు, పైకి రమ్మని చెప్పాలా? అది ఎస్సీ రిజర్వ్ స్థానం సర్పంచ్ అయ్యాడు, ఎస్సీ రిజర్వ్ స్థానం ఎమ్మెల్యే అయ్యాడు, ఎస్సీ రిజర్వ్ స్థానం ఎంపీ అయ్యాడు. వాళ్ళు ఎలా కూర్చోవాలి? వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలండి? నీ పక్కన కూర్చోవడానికి, నిల్చోవడానికి అవకాశం లేదా? ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద పార్లమెంట్ సిస్టమ్?
బీయింగ్ ఏ మన అసెంబ్లీ ఎమ్మెల్యే. ఖచ్చితంగా. నీకే తెలియకపోతే ఇంకోటి ఎవడంటాడు? దీన్ని ఎవడన్నా క్వశ్చన్ చేశాడా? పాలక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవడన్నా అడిగాడా? రేపు ఆ సర్పంచ్ అట్రాసిటీ కేసు పెట్టాలి వాడి మీద. అప్పుడు మళ్ళా లబోదీపం అంటూ ఇదిగో చూసారా ఇది ఎస్సీలు లేస్తే అట్రాసిటీ కేసు పెట్టారు అంటాడు. ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచ్ని నువ్వు స్టేజ్ కూడా ఎక్కనున్నందుకు అపాలజీ చెప్పాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగండి మీ టీవీ నుంచి. అడగండి కూటమి నుంచి మీ దగ్గరికి ఎవరైనా వస్తే అడగండి. ఈజ్ ఇట్ ద వే ఆఫ్ ట్రీటింగ్ ద పీపుల్? చూద్దాం సార్, ఖచ్చితంగా దానికి అపాలజీ చెప్పాలి. మరి ఎమ్మెల్యే గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా దానికి సంబంధించి? సరే, ప్రభుత్వం కూటమిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా దానికి సంబంధించి ఏమైనా చెప్తారనేది కూడా. 2 రోజులు అయిపోయింది సార్. 2 రోజుల తర్వాత రెస్పాండ్ అయితే ఎంత, కాకపోతే ఎంత? ఇందాక మీరు అన్నట్టు నిద్రపోతున్నారా, ఎక్కడ దాక్కున్నారా వీళ్ళందరూ? వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు అడిగితేమో ఇదిగో వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు, వీళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే ప్రజల్లోకి వెళ్తాడు. ప్రజలుగా రాజకీయాల్లోకి వచ్చిన వాడికి ప్రజలుగా ఏమన్నా అడుగులోకి పోతావా ఏంటి? డెఫినెట్ గా ప్రజల్లోకి వెళ్ళాలి కదా. రైట్ సార్, చూద్దాం. బతకనిస్తున్నారా ఏంటి మీరు? పొరపాటున అడుగులో పోతే వాళ్ళు ఏమైనా బతకనిస్తున్నారా? దాని మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు కదా, దాని మీద ఆయన కూడా మాట్లాడారు కదా. రైట్, చూద్దాం సార్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సమయం ఇచ్చినందుకు. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహాటి.